తినేవాళ్ళు తింటావేనండి, ఇంటికాడ పడుకున్న వాళ్ళు పడుకుని వినండి. మీకు ఎలా అయినా అవకాశం ఇచ్చాం. మన ధర్మేంద్ర గారి మైకి ఎంత లెక్క వినబడుతుందో అంత లెక్క వినండి. దేవునికే మహిమ కలుగునుగాక. మంచి ఆర్కెస్ట్రా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎవరు పాడుతున్నారో లేదో చూసుకుని. చూసారా, ఆర్కెస్ట్రా మీద నేను పాడిన అన్నారు, అలా టైం భోజనానికి వెళ్ళారు. నేనే మీకు ఆర్కెస్ట్రా పెట్టాను. బాగా సెట్ అయింది కదండి. మరి ఈ సమయంలో నాన్నగారికి సమయం ఇస్తున్నాం. చాలా సంతోషం. మనకు పూర్వము బుర్రకథ, హరికథ, కంజరి కథ ఇలాంటి కథలు చెప్పేవారు. మన ఎస్తేర్ అమ్మగారు ఈ కథలన్నిటినీ కలిపి ఒకే పాత్ర, ఏకపాత్ర అభినయం అని నిర్వహించారు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చారు మరి సహోదరికి. చాలా సంతోషం. ఎందుకంటే ఈ లోకంలో ఎందరో మహానుభావులు జన్మించారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. కానీ ఎవరికి దక్కని కీర్తి, ఘనత, ఒక చారిత్రాత్మకమైనటువంటి గుర్తింపు ఒకే ఒక వ్యక్తి దక్కింది. ఆయన ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. మహనీయులెందరో జన్మించారు. ఎందుకంటే యేసు ప్రభు సువార్త ఒక నిమిషంలో చెప్పొచ్చు. యేసు ప్రభు సువార్త 2 గంటలు చెప్పొచ్చు, ఎన్ని గంటలైనా చెప్పొచ్చు. వాటినెల్లను వ్రాయభూని నా వయస్సు చాలదు, వసుధ పట్టదు అని మొంగమూరి దేవదాసయ్య వారు మహిమ కవి, మధుర కవి, నవరస కవి. ఆయన ఒక కవి అంటే కనిపించకుండా వినిపించేవాడే కవి అన్నారు. సమస్త జ్ఞానమునకు మూలమై ఉన్నటువంటి దైవ జ్ఞానమును దేవదాసు అనేటువంటి ఒక మహాభక్తుడు మొంగమూరు అనే గ్రామములో జన్మించి జోగురుపాడు. ఆ మొంగమూరి వంశోద్ధారకుడు ఆయన. అంతేకాదు మానవాళికి, ప్రపంచానికే ధ్యానము అనేటువంటి దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. ఇశ్రాయేలీయుల ఏలిక జనమెవరో తెలుసునా, మున్ను భారతదేశ మునుల ధ్యానమునందు ఉన్న ప్రజాపతియే తెలుసునా అని. మునుల ధ్యానానికి భారతదేశము ఎంతో ప్రాధాన్యమైనది కనుక అటువంటి ధ్యానానికి ప్రాధాన్యతనిచ్చి, ఓ భక్తులారా, మీరు పాటలు పాడినా, ప్రార్థనలు చేసినా, ప్రసంగాలు చేసినా, ప్రభు సేవ చేసినా, కానుకలిచ్చినా, ఏమి ఇచ్చినా సంతోషమే. కానీ ఒకటి మాత్రం మీరు చేయాలి. అది ఏమిటంటే దైవ ధ్యానము. అది నీకు వ్యక్తిగతమైన సంబంధము దేవునితో. అత్రి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, భృగు మహర్షి, ఇట్లా మహర్షులు, యాజ్ఞవల్క మహర్షి, ఇట్లాంటి మహానుభావులు జన్మించారు. అయితే వారు పుట్టారో లేదో మనకు తెలియదు. ఎందుకనంటే వాళ్ళు మనం చూడలేదు. కానీ మన కాలములో జన్మించిన వాడు ఒక మహర్షి ఉన్నారు. ఆయన ఎవరంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక వాస్తవాన్ని చెబుతున్నాను. మన కాలములో జన్మించిన ఒక గొప్ప మహర్షి మొంగమూరి దేవదాసయ్య గారు. ఎందుకంటే మన భారతదేశంలో ఈ డినామినేషన్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి, సత్యమే మిమ్ములను స్వతంత్రులను చేస్తుంది, అసత్యము మనిషిని స్వతంత్రుణ్ణి చేయదు. ఈ సత్యాన్ని గ్రహించి ఆ మహానుభావుడు, నేను ఒకసారి తాళపాలెము అని ఒక గ్రామం మనకి నిడదవోలు దారేపల్లిగూడెం వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆయన ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. ఇజ్రాయిల్ గారు ఆయన పేరు. మాట్లాడుతున్నాను, ఇలాగనే మాట్లాడుతూ అన్నాను, దేవా నాకు కనబడుము, అందరికీ కనబడు. దేవా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని చెప్పి, ఏ మతమును గాని ఏ మనుషుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. చూసారా, ఏ మతమును గాని ఏ మనుష్యుని గాని దూషించరాదు, ద్వేషించరాదు. మరి ఏం చేయాలి? తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోవాలి. చూసారా, అంటే నీకు దేవునికి సంబంధం కావాలి.
ఇవన్నీ ఏమిటంటే తప్పదు. ఇందాక సహోదరి గారు అన్ని పాత్రలు నిర్వహించారు. నిజమే, అది దేవుడిచ్చిన జ్ఞానం. అది ఆ ధైర్యము, ఆ జ్ఞానము, ఆ సమయస్ఫూర్తి అది అందరికీ ఉండదు. అలాగే ఒక మహనీయుడు జన్మించాడు. ఆయన ఒక ఆజన్మ బ్రహ్మచారి, ముంగమూరు వంశోద్ధారకుడు. ఆయన జోగురుపాడు అనే గ్రామంలో జన్మించాడు. ఆయన యొక్క మరి విశేషత ఏమిటంటే మానవాళికి అవసరమైన భారతదేశములో మునుల ధ్యానమునందు ఉన్న ప్రజాపతిని గురించి తెలియచేశాడు ఆయన. ఆ మహనీయుడు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మరి ఈ జయంతి రోజున, యేసు ప్రభు జయంతి రోజున మానవాళికి కావలసినటువంటి భక్తుడు భగవంతుణ్ణి చేరడానికి అనుసంధానమైనది ఏమిటంటే దైవ జ్ఞానం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ. ఓం శాంతి 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 అని భారతదేశంలో జన్మించిన ఒక మహర్షి ప్రార్థించాడు. ఏమిటి? 108 ఉపనిషత్తులు ఉన్నవి. అందులో 13 శ్రేష్టమైనటువంటివి. అందులో ఒక ఉపనిషత్తు ఏమిటంటే ప్రశ్నోపనిషత్తు. ఇది యాజ్ఞవల్క మహర్షి రచించాడు. ఆయన అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు. మహానుభావుడు చక్కని కీర్తన వ్రాశాడు. తపములు తరచిన నిన్నే కదా, జపములు కొలిచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. హే ప్రభు యేసు మాసిలామణి అని గొప్ప దైవజనుడు ఆయన కూడా గొప్ప కవీశ్వరుడు. ఏమని రాశాడంటే ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి పాట రాశాడు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని రాశాడు. అంటే భోజనం చేసిన వారు వచ్చి కూర్చోండి అమ్మ, వినండి. అయితే ఈ ప్రపంచ ఖ్యాతి నొందిన భక్తులు చెప్పిన మాట ఏమిటంటే తపములు తరచిన నిన్నే కదా. తపస్సులు చేశారు, దేవుణ్ణి వెతికారు. బుద్ధుడు వెతికాడు. ఏమని వెతికాడు? వెతికి వేసారిపోయి ఏమన్నాడంటే చక్కని మాట చెప్పాడు, ఒక శ్లోకం ఇచ్చాడు. ఒరే నాయనా, దేవుడు లేడు, ఏమీ లేదు, నీ భ్రమ. ప్రపంచ మానవాళిని మోసం చేయడానికి దేవుడు అనేవాడిని సృష్టించారు తప్ప దేవుడు లేడు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బుద్ధుడు ఏమన్నాడంటే నీ బుద్ధే నీకు శరణమన్నాడు. బుద్ధం శరణం గచ్ఛామి. చూసారా? ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అన్నాడు. అంటే నీ బుద్ధే నీకు శరణం. నువ్వు ఏది చేసినా అదేంటి విమానం కనిపెట్టాడు, వాడి బుద్ధితో కనిపెట్టాడు. ఇది దేవుడు ఏమిటి, పిచ్చి మాటలే కదా ఇవి అన్నాడు. ఎట్లాగే కాదు, ఏమి రైలు కనిపెట్టాడు, అత్యంత్రం కనిపెట్టాడు, ఇలా ఎన్నెన్నో మానవుడు కనిపెట్టాడు. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు అని రాశారు పాటలు. కవులు కదా, కవి అంటే స్వయంభవులు వాడు. అందుకే అలా ఎన్నో పాటలు రాశారు. కానీ అవన్నీ కూడా మానవ కల్పితములైనటువంటివి. బుద్ధుడు వెతికి వేసారిపోయి అట్లా స్వాగతించిపోయాడు, వెళ్ళిపోయాడు. గొప్పవాడు. అందులో మార్గం, అష్టాంగ మార్గాలు చెప్పాడు. క్రీస్తుకు పూర్వమే 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి అష్టాంగ మార్గాలు చెప్పాడు. సంతోషం. అలాగే ఎందరో వెతికారు. బుద్ధుడు వెతికాడు, శంకరాచార్యుడు వెతికాడు, ఏమండి మధ్వాచార్యుడు వెతికాడు. ఇట్లా ఎందరో వెతికారు. పరమగీతము 3వ అధ్యాయంలో ఉంటుంది. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. చాలా మంది వెతుకుతున్నారు. చూడండి, ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అని
చెప్పబడింది. అంటే యేసు ప్రభువుని చాలా మంది వెతికాడు. బుద్ధుడు వెతికాడు, వివేకానందుడు వెతికాడు, రామకృష్ణ పరమహంస వెతికాడు. రామకృష్ణ పరమహంస అయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యేసు ప్రభు రూపములో నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పాడు. నిజం నిజం. తణుకులో రామకృష్ణ మఠం ఉంది. నేను అక్కడ డిగ్రీ కళాశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసినప్పుడు అక్కడికి వెళ్ళాను నేను, రామకృష్ణ మిషన్ వారి దగ్గరికి. వాళ్ళు క్రీస్తు ఆరాధన చేస్తున్నారు, మరి క్రిస్మస్ చేస్తున్నారు. ఇట్లా ఎందరో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు క్రీస్తుని కొనియాడుచు ఆయన్ని శ్లాఘించారు. ఈ సమయంలో నేను చెప్పేది ఏమిటంటే, మనము కూడా వెతుకుతున్నాం, యేసు బాలుడా యేసు బాలుడా అని స్తోత్రిస్తూ కీర్తిస్తున్నాం. అయితే ఆ ప్రభు మన హృదయాల్లో జన్మించాడా? మన బ్రతుకులో ఉన్నాడా? పాపంబు మానక ప్రార్థనలు చేసిన ఏమి ప్రయోజనము? పాపంబు మానక బైబిలు చదివినా ఏమి ప్రయోజనము? పాపంబు మానక ప్రభు సేవ చేసిన ఏమి ప్రయోజనము? పాపంబు మానక ప్రతి గుడికేగి అర్పణలు చేసి సంఘ కార్యములన్నీయు సరిగా చేయుచున్న సంఘ కార్యములు చేయుచున్న ఏమి రక్షణ మోక్ష మందగలరే? పాపమును మాని అవి చేయ ఫలమురాదే. చూడండి, మొంగమూరి దేవదాసయ్య గారు సూక్ష్మములో మోక్షము అంటే నీవు చెయ్యవలసింది చెయ్యి, తప్పు లేదు. ఎందుకంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములోకి నెవర్ ప్రవేశించరు. ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన దానిని మీరు ఇతరులకు బోధించువాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడునని యేసు ప్రభు వారు చాలా ఖండితముగా చెప్పాడు మనందరికీ. అందుకనే ఆయన అన్నాడు, దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని అడిగేది పుల్పీట్ అంట. ఈ బోధించే వాళ్ళలో నీతి, పరిశుద్ధత, త్యాగము, సద్గుణము లేకపోతే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని మృతుడవే అన్నాడు బైబిల్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి, గ్రామస్తులారా ఆలోచించండి, పండితులారా. దేవుణ్ణి వెతుకుతున్నాం, కానీ ఎక్కడుండి వెతుకుతున్నాం? క్రిస్మస్ ఆచరిస్తున్నాం. ఏమండి, ఏమిటి క్రిస్మస్? దీని భావం ఏమిటి? దీని సారాంశం ఏమిటి? దీని యొక్క ఆంతర్యం ఏమిటి? అన్ని తెలియజేశారు. కానీ వెతుకుతున్నటువంటి మనము, దేవుణ్ణి రాకడ కొరకు ఆరాటపడుతున్నటువంటి మనము ఎక్కడుండి వెతుకుతున్నాం? నేను ముగిస్తాను. ఎందుకంటే సహోదరి సహోదరులారా, నిజమైన క్రిస్మస్ ఆచరించకపోతే మనకు నిత్య జీవము లేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించుకుని ఏమిటి ఆ యొక్క నిజమైన ఆరాధన? గొల్లలు ఆరాధించారు, ఆయన్ని పూజించారు, ప్రకటించారు, తాము విన్న వాటిని కన్న వాటిని. జ్ఞానులు ఏమంటే తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము అర్పించారు. అందుకే ఆ సమర్పణలో మన బ్రతుకున్నారు. సమర్పణ జీవితము కావాలి. అంటే ఆ యొక్క జ్ఞానుల వలె మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అయితే ఒక మాట చెప్పి నేను భవిస్తాను. ఏమిటంటే అది ఈ జ్ఞానులు పేరుకే జ్ఞానులు కానీ వీళ్ళు ఒక అజ్ఞానమైన పని చేశారు. ఏమిటంటే ఆ తార నడిపిస్తున్నంతసేపు నడిచి 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 వాళ్ళు స్వజ్ఞానం మీద ఆధారపడి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ హేరోదు రాజు ఏం చేశాడంటే, ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన అంతా శాస్త్రాన్ని రప్పించి పరిష్కరించుకుని మంచిది, మీరు వెళ్ళి రండి అని చెప్పి అతను వెళ్ళిన తర్వాత, జ్ఞానులు వెళ్ళిన తరువాత 2 సంవత్సరముల ప్రాయము గల పిల్లలందరినీ ఏం చేశాడు తెలుసా? వధింపచేశాడు. చెప్పండి, వీళ్ళ జ్ఞానులా అజ్ఞానులా? చూడండి, ఈనాడు కూడా జ్ఞానులమని, భక్తులమని, పరమ పవిత్రులమని అనుకుంటూ అజ్ఞానమైన ఆరాధనలు చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకోమని చెప్పి అమ్ముకుంటున్నటువంటి భయంకరమైన యుగంలో బ్రతుకుతున్నాం. కనుక మొంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, పాపంబు మానక ప్రార్థనలు చేసిన
పాపంబు మానక బైబిలు చదివిన, పాపంబు మానక ఆరాధనలు చేసిన, పాపంబు మానక ప్రభు సేవ చేసిన, పాపంబు మానక ప్రతి గుడికేగి అర్పణలు చేసి సంఘ కార్యములన్నీ సరిగా చేయుచున్న ఏమి రక్షణ మోక్షం అందగలరే? పాపమును మాని అవి చేయ ఫలమురంది. ఎంత గమ్మత్తైన సత్యాన్ని చెప్పారో చూడండి. చెయ్యి 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 అంటే పుదీనాలోను, సదాపాలోను, జీలకర్రలోను నీవు 10వ వంతు చెల్లించు, కానీ నీతి, న్యాయము, కనికరమును విడిచిపెట్టవద్దు. వాటిని మానక వీటిని చెయ్యుడు. అదే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆరాధన. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము నిజమైన ఆరాధన చేస్తేనే ఆ పరలోక రాజ్యము చేరగలుగుతాం. మొంగమూరి దేవదాసయ్య గారు మరి చక్కని 2 రాకడలని అద్భుతమైనటువంటి శిశపద్యం రాశాడు. ఆయన మహాకవి, మహిమ కవి. ఏమంటాడంటే 2 రాకడ, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే, పశువుల తొట్టెలో పండిన బాలుడే, పశువుల తొట్టెలో పండిన బాలుడే మహిమలోకము నుండి మరలవచ్చు. పొత్తి గుడ్డల పైన పొల్లిన బాలుడే, పొత్తి గుడ్డల పైన పొల్లిన బాలుడే మహిమ వస్త్రములతో మరలవచ్చు. మట్టిపై పుట్టిన మరియమ్మ బాలుడే, మట్టిపై పుట్టిన మరియమ్మ బాలుడే మహిమలోకము నుండి మరలవచ్చు. ఆది రాకకు క్రిస్మస్సు ఆచరించు మనము, 2వ రాకకు మరి విశేషమైనది పండుగ ఆచరింపదగును. రాకకు సంసిద్ధుల గుడి వేగమే. ఈ యొక్క 2వ రాకడకు సిద్ధపడాలి. ఎన్ని బోధలు చేసినా సోదరి సోదరులారా, ఏమిటంటే 2వ రాకడకు మనం సిద్ధపడకపోతే మన బ్రతుకు వ్యర్థమే. భయంకరమైన ఆ నరకాగ్ని నుండి మనము తప్పించుకోవాలంటే ప్రభు యొక్క క్రిస్మస్ అన్ని రాకడ పండుగలు అన్నీ చేసినా ప్రభు యొక్క ఆ బుద్ధి గల కన్యకల వలె మనము సిద్ధపడకపోతే ఆయన ఒక మంచి మాట రాశాడు. ఏమంటారంటే, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా భూమిని పేరొందిన విశ్వాసులైనా. ఎవరు వీళ్ళు? మారు మనసు పొందారట, కానీ దేవుని మాట వినరంటే. ఎందుకంటే గర్వం, అహంకారం, ఆ శాస్త్రులు, ఆ గర్వపు శాస్త్రులు లాంటి వాళ్ళు ఉన్నారు ఈనాడు ఈ లోకంలో. సత్యాన్ని గ్రహించి మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా భూమిని పేరొందిన విశ్వాసులైనా చేరుకొనుట యేసున్నా. కాబట్టి చక్కని క్రిస్మస్ ఆచరిస్తున్న మనము ప్రభు యొక్క 2వ రాకడకు కూడా సిద్ధపడి ఆ మహిమ మేఘానికి, ఆ నిత్యము యుగయుగాలుండే మహిమలో మనమందరము అతి నిత్యమైన మహిమారాధనలో పాల్గొని, గొర్రెపిల్ల పెళ్లి విందులో పాల్గొని నిత్యం ఆరాధించాలని మరి అవకాశం ఇచ్చిన మరి దైవజనులు షారోన్ కుమార్ గారు, ఇస్తేరు రాణి అమ్మ గారు, మరి ఇస్తేరు రాణి అమ్మ గారే, ఆమె ప్రమీలా రాణి గారు అంట, ప్రమీలా సామ్రాజ్య అధినేత వారు. కనుక సంతోషము ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు రాకడకు సిద్ధపడదాము. మీ అందరికీ మరణాత. మంచిదండి, సమయం లేదు కనుక మరి తక్కువగా చెప్పి చక్కగా మరి దేవుని మహిమపరిచిన ప్రభు దేవుని గారికి సంఘం ఈ యొక్క క్రిస్మస్ పండుగ తరఫున వారికి మా ప్రత్యేకమైన మరణాతలండి. మరణాత దైవ సేవకులైన వారు చాలా మంది ఉన్నారు కనుక